సార్ ఇప్పుడు ఏపీలో సీఎంగా ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఏపీలో అంటే యాక్చువల్ గత అక్కడ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు మేము చూస్తున్నాము. అక్కడికి చాలా మంది ఉన్నారు అక్కడ. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. లేనిపోని హామీలు ఇచ్చేసి అందరినీ బద్దకస్తులు చేస్తున్నారు. నిజమే. బంధులు ఏది డబ్బులు పంపిస్తామని చెప్పేసి నెలకు డబ్బులు పంపిస్తున్నాడు. బట్ ఏంటంటే దానివల్ల ఎవరికి యూజ్ లేదు. దానివల్ల ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఉన్న లాస్ట్ టైం ఇక్కడ తెలంగాణలో ప్రజెంట్ అప్పట్లో ఉండేది చంద్రబాబు నాయుడు. ఓకేనా, యాజ్ అ లెజెండ్ మ్యాన్. అదే మనిషి అక్కడ ఉంటే అక్కడ ఇంకా చాలా డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఆయన సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ చాలా వర్క్ ఏంటంటే ఇక్కడ తెలంగాణ చూసినాం కాబట్టి చెప్తున్నాం మేము కూడా. అది అప్పటి జనరేషన్ కదా సార్, ఇప్పుడైతే మొత్తం మారిపోయింది కదండి. ఇప్పుడు జనాలు కూడా వేరే ఒక మైండ్ సెట్, వేరే ఒక ఫ్యూచర్ మైండ్ సెట్తో కావాలి అని అనుకుంటున్నారు కదా సాఫ్ట్వేర్. మీరు అనుకోని కరెక్టే. బట్ ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కదా, దాని దగ్గర మనం నడుచుకోవాలి. ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే టెక్నాలజీ ఏంటంటే ఓన్లీ నమస్తే పెట్టడం ఆశీర్వదించడం నడుస్తుంది. ఇది అక్కడ అదే నడుస్తుంది. ఏంటంటే రియాలిటీ షో ఇక్కడ చంద్రబాబు నాయుడు అంటే రియాలిటీ షో ఉంటుంది. ఆయన ఏంటంటే ఫస్ట్ వర్క్ చేస్తాడు, చూపిస్తాడు ప్రజలకి. అది ఇప్పుడు అప్పట్లో తెలంగాణలో కూడా ఆయన చేసింది నేను చూసిన కాడికైతే మాత్రం చాలా డెవలప్ చేసిండు. ఐడీసీ తీసుకురావడము, దానికన్నా బిఫోరు చాలా చేసిండు. సాఫ్ట్వేర్ ఏది మన ఇన్ఫోసిస్ కానీ చాలా ఉన్నాయి కంపెనీస్. అదే కంపెనీస్ అక్కడ ఆంధ్రాకి మా దగ్గర పెడితే ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా సేఫ్ అవుతారు. ఆ విధంగానే మేము ఈసారి జగన్ కంటే చంద్రబాబుకి మద్దతు ఇస్తున్నాం మ్యాక్సిమం. పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు కదండి, చంద్రబాబుతో కలిసి పోటా ఇస్తున్నారు కదా జగన్ గారికి, దాని గురించి మీ ఒపీనియన్? ఓకే, పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఓకే, ఆయనకు రేంజ్ ఉంది. ఆయన అంటే చాలా ఉంది. ఓకేనా, బట్ ఆయన రావడం ఏంటంటే అతనికి డబ్బు లెక్క కాదు, డబ్బు కోసం అయితే రావట్లేదు. బట్ ఏంటంటే ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు డబ్బు మస్తు సంపాదించిండు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆయన ఏమన్నా కానీ. బట్ ఏంటంటే ఇప్పుడు ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నాడు. ఓకేనా, ఛాన్స్ ఇద్దాం. మా తెలంగాణ ఆంధ్ర ప్రజలు కూడా సేమ్ అదే చూస్తున్నారు చేయాలని. ఈసారి కొత్త ప్రభుత్వానికి కొత్త పట్టం కట్టాలని చూస్తున్నారు. మా వాళ్ళు కూడా మ్యాక్సిమం 99.9% కూడా మొత్తం పవన్ అండ్ చంద్రబాబు ఏదైనా ఉండని వాట్ ఎవర్. ఓకేనా, బట్ ఏంటంటే లీడ్ వచ్చేసరికి మన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. తర్వాత విషయం సీఎం చేంజ్ కావాలి, తరం మారాలి. తరం మారుతుంది, సీఎం కూడా మారాలి. చాలా ఇక ఏంటంటే ఇప్పుడు అందరి గురించి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసు, చేస్తుండు, బాగానే చేస్తుండు. బట్ ఏంటంటే పథకాలు ఎక్కువ ఇస్తున్నారు. పథకాల వల్ల ఏమవుతుందంటే పబ్లిక్ మొత్తం చాలా లేజీ అయిపోతున్నారు. పథకాలు ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు ఉన్నోనికి అదే పథకం, లేనునికి అదే పథకం, అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరైనా సరే ఏ సీఎమైనా రండి అని పథకాలు ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ఇవ్వండి. మా కోరిక అదే. నేను జాబ్ చేస్తున్నా అండి, నాకు ఏ పథకం వద్దు. నేను జాబ్ చేస్తున్నా, డ్యూటీ చేస్తున్నా. మాకు ఇల్లు గడపడానికి 30,000, ఓకే 10,000 తీసేసినా 20,000 ఉంటుంది. ఆ విధంగా కొంచెం క్యాలిక్యులేషన్ చేసుకొని చేయమని చెప్పండి, నో ప్రాబ్లం. పథకాలు ఇవ్వండి, ఏదని ఎవరు చెప్పలేదు. లేదు, మాకన్నా బీద ప్రజలు చాలామంది ఉంటారు, వాళ్ళకి ఇవ్వండి. నేను రిక్వెస్ట్ ఏంటంటే పథకాలు పెట్టడం చాలా మంచిది. అది ఎవరికి ఎలిజిబుల్లో అదొక్కటి గుర్తు చేసుకుని వాళ్ళకి ఇవ్వండి అంతే. అదొకటి నా రిక్వెస్ట్.